తెలంగాణ గవర్నమెంట్కి ఈ ఐడియా ఎట్లొచ్చిందో తెలీదు కానీ అస్సలు కరెక్ట్ కాదు. హైదరాబాద్లో కొన్ని రోడ్స్కి నేమ్స్ పెట్టాలనుకుంటుంది. లైక్ కొత్తగా వేసే రేడియల్ రోడ్స్ 4th సిటీ కోసం దాన్ని రతన్ టాటా అని చెప్పి, అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఉన్న దగ్గర మైక్రోసాఫ్ట్ స్ట్రీట్ అని చెప్పి, కొత్తగా వచ్చే గూగుల్ క్యాంపస్ దగ్గర గూగుల్ స్ట్రీట్ అని చెప్పి, ఇదంతా బాగానే ఉంది, కంప్లీట్లీ 100% యాక్సెప్టబుల్. కానీ అమెరికన్ కాన్సులేట్ రోడ్ని ట్రంప్ పేరుతో ట్రంప్ అవెన్యూని పెట్టాలనుకుంటుంది. ఇదే నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే ట్రంప్ పేరు అమెరికాలో పెట్టాలనుకుంటే అమెరికాలో ఉన్న పీపుల్ వద్దనుకుంటారు. అలాంటిది హైదరాబాద్లో మనం పెట్టడం ఏంది? దేనికి ట్రంప్ పేరు అంటే ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి అంట. ఏంది ట్రంప్ ఇన్స్పిరేషనా? ఎందుకు ఇన్స్పిరేషన్? ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ నేమ్ ఉంది. రేపొద్దున కోర్టులో హియరింగ్ అయి జడ్జిమెంట్ వచ్చి ట్రంప్ ప్రూవ్ అయితే తన పేరు సెక్స్ స్కాండల్స్ లిస్ట్లో ఉంటుంది. అందుకు ఇన్స్పిరేషనా? లేకపోతే అమెరికాకి వెళ్ళి తెలుగు వాళ్ళు చదువుకుంటుంటే మంచి జాబులు చేద్దామంటే ఇష్టం వచ్చినట్లు రిస్ట్రిక్షన్స్ పెట్టి వెనక్కి పంపించి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు, అందుకు ఇన్స్పిరేషనా? లేదంటే ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి పాకిస్తాన్కి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు, అందుకు ఇన్స్పిరేషనా? నిజంగా అమెరికాలో ఉన్న గొప్ప వాళ్ళ పేర్లు పెట్టాలనుకుంటే చాలామంది ఉన్నారు. అబ్రహం లింకన్ ఒక చిన్న స్థాయి నుంచి అమెరికా ప్రెసిడెంట్ వరకు ఎదిగిండు, ఆయన పేరు పెట్టొచ్చు కదా. లేదంటే ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక గ్రేట్ సైంటిస్ట్, అతని నేమ్ పెట్టవచ్చు కదా, ఆల్బర్ట్ ఐన్స్టైన్ అని చెప్పి. లేకపోతే మార్టిన్ లూథర్ కింగ్ నేమ్ పెట్టొచ్చు కదా. ఇలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టేసుకొని ట్రంప్ని పెట్టడం ఏంది? ట్రంప్ ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. ఒక 3 ఏళ్ళ తర్వాత ట్రంప్ని ఎవరు పట్టించుకోరు. అట్లాంటిది ట్రంప్ పేరు పెట్టి ఇన్స్పిరేషన్ అయింది అది కూడా.